బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియన్ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్లో నాన్ యూజీ మోడల్స్ అనేవి లాంచ్ అయితే చేస్తుంది. నాన్ యూజీ మోడల్ అంటే మనకి కన్సోల్ అనేది కంప్లీట్గా ఓల్డ్ కన్సోల్ ఏదైతే ఉందో అదే కన్సోల్తో మనకి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదో, రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. సో కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ మీటర్ అనేది అందరినీ అంత అట్రాక్ట్ అయితే చేయలేదన్నమాట. కొంతమంది ఈ నాన్ యూజీ మోడల్స్ కూడా అడుగుతున్నారనమాట. సో ఫైనల్గా మనకి నాన్ యూజీ మోడల్స్ కూడా మనకి 2024 స్టిక్కరింగ్తో మనకి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఓన్లీ మనకి ఇది స్టాండర్డ్ వేరియంట్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీ స్క్రీన్ చూడొచ్చు, కంప్లీట్గా మనకి స్టిక్కరింగ్ అంతా కూడా చేంజ్ అయితే చేశారు. ఇక్కడ 2024 యూజీ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి కంప్లీట్గా డిజిటల్ మీటర్తో మనకి రావడం జరుగుతుంది. డిజిటల్ మీటర్లో మనకి కంప్లీట్గా బ్లూటూత్ సపోర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ డిజిటల్ మీటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఇంకా మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి యూజీ మోడల్లో అవైలబిలిటీ అయితే ఉంటాయి. నాన్ యూజీ మోడల్లో మనకి డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్తో మనకి 2024 స్టిక్కరింగ్తో మనకి అవైలబిలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. ఓన్లీ ఇది స్టాండర్డ్ వేరియంట్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ అనేవి తీసారని మాట్లాడుకుంటే కనుక ఇంకా ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. మిగిలిన ఫీచర్స్ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు కంప్లీట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. హెడ్లైట్ అనేది హాలోజన్ బల్బ్తో మనకి హెడ్లైట్ అనేది డిజైన్ చేశారు. సేమ్ అయితే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తారు. ఇవి మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మనకి 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 80/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలావిస్తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు టైర్స్ డిపార్ట్మెంట్లో. అలాగే డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABSతో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కిక్ రాడ్ కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 149.5cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 13.8 bhp పవర్ని అలాగే 13.25 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు మనకి. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మనకి కంప్లీట్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్గా క్లోజ్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే శారీ గార్డ్ ఉంటుంది, అలాగే స్టెప్ అప్ ఫుటర్స్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది సింగిల్ లాంగ్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. సీట్ విషయంలో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సేమ్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ మనకి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ లో మనకి అవైలబిలిటీ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు పాత కన్సోల్ ఏదైతే ఉందో సేమ్ కన్సోల్ మనకి యాజ్ డీజ్ గా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేశారనమాట. సో కన్సోల్ అంటే ఫీచర్స్ గురించి మీకు ఇన్ డెప్త్ గా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఈ బైక్ ఒక కంప్లీట్ ఫుల్ వీడియో అయితే ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. యూజీ మోడల్ అలాగే నాన్ యూజీ మోడల్ రెండింటి యొక్క వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది మనకి సేమ్ యాజ్ డీజ్ మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ మీద మనకి ఎక్స్ట్రా స్విచెస్ అనేవి ఏమీ లేవన్నమాట. ఎందుకంటే మనకి బ్లూటూత్ మోడల్ కాదు కాబట్టి ఎక్స్ట్రా స్విచెస్ అనేవి ఏమీ లేవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 15 లీటర్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 150 అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ అనేది కొత్త స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. మనకి అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అని మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎటువంటి డిస్క్ అయితే ఉండదు. మనకి ఓన్లీ RLP సెన్సార్ తో మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,10,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,38,000 రూపాయలతో మనకి ఇది అమలాపురం బైక్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేవి డే బై డే వ్యారీ అవుతుంటాయి. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేవి వ్యారీ అవుతుంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్లో నాన్ యూజీ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్కి దగ్గర అయితే ఉంది. ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.